ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుకృష్ణ శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 39వ వచనం. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరినొకడు విడిచి వెళ్ళిపోయి బర్నబ్బా మార్కును వెంట పెట్టుకొని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో దేవుని వాక్యం వినడానికి శ్రద్ధ కలిగి ఉన్న, దేవుని వాక్యాన్ని స్వీకరించడానికి సిద్ధపడిన, దేవుని వాక్యంలో విషయాలు తెలుసుకోవాలని, దాంట్లో దాగి ఉన్న మర్మాలను పట్టుకోవాలని, వెతికి దేవుని సేవకుడిస్తున్నప్పుడు వాడిని పట్టుకోవాలని ఆశిస్తున్నటువంటి ప్రభు బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. దేవుని స్తోత్రం. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలి, మనం క్షేమంగా ఉండాలని దేవుని చిత్తం. కృపాక్షేమములు నా వెంట వచ్చును. కృపాక్షేమములు ప్రతి వారి వెంట రావాలి. అందరి వెంట రావు. క్రూరత్వం కలిగి, కఠినత్వం కలిగి, కనికరము లేకుండా ప్రవర్తించే వారి వెనకాల కృపాక్షేమాలు వచ్చే అవకాశం లేదు. కృపాక్షేమములు కలుసుకున్నాయి, కృపా సత్యములు కలుసుకున్నాయి అని కీర్తన గ్రంథంలో ఉన్న మాటలు. కృపాక్షేమాలు నువ్వు వెళ్తున్నప్పుడు నీ వెనకాల అదృశ్యంగా నీవు గుర్తించని విధంగా కృపాక్షేమాలు వస్తున్నాయి. నేను నడిచిన బాటలో నా జీవిత కాలములో అనేక సార్లు కృపాక్షేమము, కృపా సమృద్ధి అని చెప్పబడినట్లుగా కృపాను బట్టి కలిగిన క్షేమము, గుడ్నెస్ అండ్ మెర్సీ షల్ ఫాలో మీ, ఎవ్రీథింగ్ షల్ బి యాడెడ్ అంటు యూ అని చెప్పన్నట్లుగా కృపాక్షేమములు నీ వెంట వచ్చును. 2024 సంవత్సరం వాగ్దానమేనా అని మీరు అంటారేమో. దేవుని స్తోత్రం. నేను వాగ్దానాలు ఇవ్వడం లేదు, నేను వాగ్దానాలు చేయడం లేదు. వాక్యమే వాగ్దానమై, అది మిమ్మల్ని వాగ్దాన రూపమైన వాక్యము అనేది బైబిల్లో. దేవుని స్తోత్రం. వాక్యానికి ఒక రూపం ఉంది, ఆ రూపమే వాగ్దాన రూపము. వాగ్దాన రూపమైన వాక్యము అని రాయబడింది, మామూలు వాక్యం కాదు. అనగా వాక్యం మొత్తం వాగ్దానం కాకపోయినప్పటికీ వాక్యములో ఉపదేశం ఉంది, వాగ్దానం ఉంది, హెచ్చరిక ఉంది, వేరు వేరు విషయాలు ఉన్నాయి, ప్రవచనం ఉంది. దేవుని స్తోత్రం. ప్రామిస్ ఏంటి, ప్రాఫెసీ ఏంటి, స్పిరిచువల్ టీచింగ్ ఏంటి అనేటువంటి విషయాల్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. లేకపోతే అడ్మానిషన్, లేకపోతే వార్నింగ్ ఏంటి అనేది మనం తెలుసుకోగలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు వాక్యము, ప్రజలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముందుకు సాగుతాను. ఉజ్జీవ కూడిక, రివైవల్ మీటింగ్. రివైవల్ మీటింగ్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఖచ్చితంగా రండి. అంబేద్కర్ భవన్కి దగ్గరగా ఉన్నవాళ్ళు, అనగా సమీపంగా ఉన్నవాళ్ళు, ఆ ఎల్ఐసి ఆఫీస్ ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు, ఆదర్శ్ నగర్లో ఉన్నవాళ్ళు, అంతేకాకుండా ఉమారెడ్డి గుంట్లో ఉన్నవాళ్ళు, పొదలకూరు రోడ్ సెంటర్ వాళ్ళు, లేక్యూ కాలనీ కావచ్చు, ఆయా ప్రాంతాల్లో ఉన్న వారందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం పలుకుతున్నాం. రండి. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ గ్రేట్ బ్లెస్సింగ్ మీటింగ్. ఆశీర్వాదకరమైన మీటింగ్గా ఈ మీటింగ్ మారబోతుంది. ఈ మీటింగ్ గురించి మేము అనేక దినాలుగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఉపవాస దినాల్లో కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, మీ కార్యాలు జరగాలి, మీ కార్యాలు జరగాలి. హబక్కూకు చెప్పినట్లుగా నీ సంవత్సరములు జరుగుచుండగా, సంవత్సరాలు ఎన్నైనప్పటికీ, సంవత్సరాల సంఖ్య అధికమైనప్పటికీ కూడా నీ కార్యాల సంఖ్య కూడా అధికం కావాలి. కానీ దేవుని కార్యాలు జరగాలని ఎక్స్పెక్టేషన్తో హీలింగ్స్, ప్రొఫెసీస్, రివైవల్స్, సాల్వేషన్స్, ఇటువంటి అన్నీ జరగడానికి ఒక వేడుకగా, వేదికగా, వేడుక, దైవికమైన వేడుక జరిగేటువంటి వేదికగా ఆ కూడిక ఉండాలనేది నా యొక్క ఉద్దేశం. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి మన టీవీ కార్యక్రమం తరపున, అనగా గిడియోన్ మిషన్ చర్చ్ తరపున ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో నేను వాక్య పరిచయం చేస్తాను. నాకు ముందు ఎవరైనా క్లుప్తంగా వాక్య పరిచయం చేసే అవకాశం కూడా ఉంది. కనుక కొంతమంది దైవజనులు ఇంచుమించు ఇక్కడ 4, 3, 7, 8 ఇంచుమించు 10, 12 మంది, 13 మంది సేవకుల యొక్క పేర్లు ఉన్నాయి. అందరం కలిసి చేస్తున్నటువంటి ఇట్స్ ఎ టీమ్ వర్క్.
వీఆర్ ఆల్ వర్కింగ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో కలిసి. ఇక్కడ ఉజ్జీవ కూడిక అనే దగ్గర ఒక ఫైర్ సింబల్ ఉంది. అగ్ని, మంటలు, ఆత్మ సంబంధమైన ఫైర్. ఫైర్ ఈజ్ అ సైన్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్. దైవ సాన్నిధ్యానికి పరిశుద్ధాత్మకు గుర్తు. పరిశుద్ధాత్మకు గుర్తు అవసరం లేదు, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి. కాబట్టి ఈ కూడికి మీకు తెలిసిన వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయండి. ఎవరికైనా హీలింగ్ అవసరమైతే వాళ్ళని తీసుకొని రండి. ఎవరో స్వస్థతా వరం కలిగిన వాళ్ళు వస్తారు చేస్తారని కాదు. ఈ దేవుళ్ళందరూ చేతుల నుంచి ప్రార్థన చేస్తారు. ఒకవేళ మీకే చేతుల నుంచి ఎవరి మీదైనా చేతుల నుంచి ప్రార్థన చేయాలనిపిస్తే రండి, ముందు రండి. బ్రదర్, వీ వాంట్ టు లే హ్యాండ్స్ అపాన్ సిక్ పీపుల్ అన్నప్పుడు మీరు ముందుకు రండి, మాతో కలిసి మీరు చేతుల నుంచి ప్రార్థన చేయొచ్చు. అందరం కలిసి చేద్దాం మినిస్ట్రీ. ఈ మీటింగ్ అందరం కలిసి చేద్దాం. అందరూ కలిసి ప్రసంగం చేయలేరు కనుక దేవుని సేవకునిగా నేను ఒక్కడే బోధిస్తాను. ప్రైజ్ అండ్ వర్షిప్ జరుగుతుంది. దీంట్లో యంగ్ అండ్ ఓల్డ్ అందరూ దేవుజనులు అందరూ ఉన్నారు. వీళ్ళందరితో కూడుకున్నటువంటి ఒక కార్యక్రమం. ఇట్స్ ఏ గుడ్ ఈవెంట్ కనుక మిమ్మల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ని డోంట్ మిస్. మీ క్యాలెండర్స్లో సండే దాన్ని టిక్ చేసుకోండి. సండే ఈవినింగ్ వెళ్ళాలి అని చెప్పండి. ఇప్పుడు ఫోన్లో ప్రోగ్రామ్ సెట్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఆ రిమైండర్ ఇచ్చేటువంటి ఒక ఆప్షన్ ఉంది. ఒక 5:30కి రిమైండర్ పెట్టుకోండి, ప్రోగ్రామ్ అట్ అంబేద్కర్ భవన్ అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచి పాటలు, ఆర్కెస్ట్రా ఇవన్నీ ఉన్నాయి కనుక మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, డోంట్ మిస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న మాటలు వాక్యము మరియు ప్రజలు. వాక్యము వేరు, ప్రజలు వేరు అన్నట్టుగా ఉండకూడదు. వాక్యానికి సమాంతరంగా ప్రజలు వెళ్ళాలి. వాక్యం యొక్క ట్రాక్ తప్పిన ప్రజలుగా కాదు. ఒకటి, వాక్యము ఏ ఏ నేలల్లో పడిందో వాక్య విత్తనాలు, వాక్య బీజాలు సేవకులుగా పౌలు బర్నబాలు చల్లినప్పుడు లాస్ట్ మిషనరీ ట్రిప్లో అనగా ఫస్ట్ మిషనరీ ట్రిప్లో అనగా ప్రీవియస్ మిషనరీ ట్రిప్లో ఎక్కడ పడ్డాయని చూద్దామని పౌలు యొక్క ఆశ. మనం చేసిన పని దేవుడు చూసుకుంటాడులేండి, దాన్ని మళ్ళీ మనం పోయి చేయడం ఎందుకు, మనం వేలు పెట్టడం ఎందుకు, మనం ఇంటర్ఫేర్ చేయడం, దేవుడి కార్యాలు దేవుడు చూసుకుంటాడు కదా అని బర్నబా కామ్గా కూల్గా ఉన్నప్పుడు, నో అది కరెక్ట్ కాదు, వీ వాంట్ టు డూ సమ్ ఫాలో అప్ వర్క్. ఎవాంజలిజం వర్క్ ఎవాంజలిస్టిక్గా జరిగింది మొదటి మిషనరీ జర్నీ. కానీ 2-3 మిషనరీ జర్నీస్ ఎవాంజలిస్టిక్గా జరగలేదు. అనగా ఎవాంజలిజం చేయలేదంటే ఎవాంజలిజం చేశారు. 2వ మిషనరీ జర్నీలో డిజైపుల్షిప్ కూడా జరిగింది. ఎవాంజలిజం, డిజైపుల్షిప్ కలిసి జరిగితే అది మినిస్ట్రీగా ముందుకు సాగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా సువార్థీకరణ, శిష్యత్వపు అనుభవము 2 కలిసి జరుగుతున్నట్లయితే ఆ సేవ అద్భుతంగా మారుతుందని చెప్పడం నా మాటలకు ఉద్దేశం. చెక్ చేద్దాం. లెట్స్ గో అండ్ చెక్ హౌ ద పీపుల్ ఆర్, హౌ ద బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ఆర్ ద డిసైపుల్స్ ఆర్ అనేది పౌలు యొక్క వాదన. ఎస్, గుడ్ ఐడియా బ్రదర్, నాకు ఈ థాట్ రాలేదే అని బర్నబాకి ఇప్పించాడు. నువ్వు జూనియర్వి, నువ్వేంటి నాకు సలహాలు ఇచ్చేది, ఐఎమ్ ఏ సీనియర్ అని బర్నబా రిజెక్ట్ చేయలేదు. సీనియారిటీ జూనియారిటీ అనేది లేదు సేవలో, ఆత్మీయ జీవితంలో. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాక్యము యొక్క పరిశీలన జరుగుతుందా? ఆ రోజేదో మీరు చెప్పారండి, విన్నాం, అయిపోయింది. అప్పటితో మీటింగ్ గ్రౌండ్ దాటి వచ్చాము, లేకపోతే ఆ సునగోగు దాటి వచ్చాము, సమాజ మందిరం దాటి వచ్చాము, అవి మర్చిపోతాం. మాకెక్కడ ఉంటాయి? ఒక చెవితో విని ఒక చెవితో వదిలేసే వాళ్ళం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళు సెర్చ్ చేయాలి. బెరయలోని క్రిస్టియన్స్ లాగా, బెరయలోని క్రైస్తవులు అంటున్నప్పుడు మొదటి శతాబ్దంలోని మిగతా సంఘాల క్రైస్తవులకి వాళ్ళు ప్రతినిధులు. ఈ రోజుల్లో కూడా బెరయన్ క్రిస్టియన్స్ అని మనకు పేరు లేకపోయినా, బెరయన్ చర్చ్ అని మనకు పేరు లేకపోయినా, బెరయన్ ఫెలోషిప్ అని లేకపోయినా, వీఆర్ లైక్ బెరయన్ పీపుల్. ఆ బెరయ అనే ప్రదేశానికి మనకేదో సంబంధం ఉంది కానీ కాదు అర్థం. వీ షుడ్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. గ్రంథాన్ని, బైబిల్ని ఎక్కడో పెట్టేసి మళ్ళీ ఆదివారం దుమ్ము దులుపుకొని మళ్ళీ తీసుకొని పోయేటువంటి వాళ్ళు కాదు. అప్పుడప్పుడు ఈ గ్రంథాన్ని తెలిసి పరిశీలిస్తూ, కొంతమంది యవనస్తులు అడుగుతుంటే, వాక్యం చదివావా, ఈరోజు ఏం నిన్న చదివావా, మొన్న చదివావా అని అడుగుతుంటాను నేను. వాళ్ళకి వాడేటువంటి వీడియో గేమ్స్, వాళ్ళకి చూసేటువంటి ఫేస్బుక్లు, చూసేటువంటి ఇన్స్టాగ్రాములో, లేకపోతే షేర్ చాట్లు, స్నాప్ చాట్లు, ఇలా రకరకాల ఉన్నాయి కదా, అవన్నీ ఇంపార్టెంట్ అయిపోయింది వాళ్ళకి. కానీ స్తోత్రం, దేవుని వాక్యాన్ని మీరు ఇంపార్టెంట్గా భావించాల్సిందిగా కోరుతున్నాను. 3వ విషయము, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకుండా ఉన్నారా?
ఫస్ట్ సారి వచ్చినప్పుడు విడిచిపెట్టారు, రెండోసారి చెప్తున్నాం విడిచిపెట్టద్దు. మీ మనసులో ఉంచుకోండి. వాక్యమందు నిలిచి ఉండండి. నా మాటలు ఎవరి యందు నిలిచి ఉంటాయో వాళ్ళని అడగండి, వాళ్ళకి ఇష్టం వచ్చింది అడగండి, వాళ్ళకి తోచింది అడగండి అన్నట్టుగా ప్రభు అన్నాడు. తర్వాత 4వదిగా వాక్యము విజయవంతమైందో లేదో. వాక్యము విజయవంతం కాదా? అవుతుంది. కానీ మార్కు సువార్త 7వ అధ్యాయం ప్రకారం వ్యర్థమైన పారంపర్యాచారం వలన వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు చాలామంది. ట్రెడిషన్స్ వలన, డిసెంబర్ నెలలో చేసిన ట్రెడిషన్స్ వలన, డిసెంబర్ నెలలో చేసిన సెలబ్రేషన్స్ వలన, 5వ శతాబ్దంలో పుట్టిన క్రిస్మస్, 10వ శతాబ్దంలో పెట్టుకున్న క్రిస్మస్ ట్రీ చూడండి. ఇటువంటి వేరువేరు ఆచారాలు, వాక్యంలో లేనటువంటి ఆచారాలని మనం చేస్తూ, శ్రమదినాలు చేస్తూ, అనగా లెంట్ డేస్ అనే వాటిని ఆచరిస్తూ, ఓ ప్రాంతానికి వెళ్తే ఏమా ఈరోజు భోంచేయని అడిగితే లేదండి ఈరోజు చేయండి అని అని అడిగాను నేను. అడిగితే ఈ మోషే ఉపవాస దినాలండి. అరే మోషే ఉపవాసం ఉన్నాడు కాబట్టి మోషేతో మనకేం పని? మోషే కన్నా శ్రేష్ఠుడైన ప్రభువునే కదా మనం ఆరాధించేది, మోషేతో మనకేం పని? మోషే ఏదో సంస్థ వాళ్ళు, నేను పేరు చెప్పడం లేదు ఇప్పుడు, వాళ్ళు మోషే ఉపవాస దినాలు చేస్తున్నారు. అమ్మ శ్రమదినాలు ఆచరించడమే తప్పని మేము బోధిస్తున్నప్పుడు మళ్ళీ మోషే ఉపవాస దినాలు ఏంటమ్మా ఏంటివి అని వాక్యానుసారంగా కొన్ని మాటలు చెప్పేసి వచ్చాను నేను. వాళ్ళు మళ్ళీ దాన్ని చేస్తున్నారో లేదో నాకు తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే మార్కు సువార్త 7వ అధ్యాయంలో వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. వాక్యము సాంప్రదాయం, వ్యర్థమైనటువంటి సాంప్రదాయము, పారంపర్యాచారము కలిసి నడవలేవు. వీటి రెండింటికి పొత్తు లేదు. ఉంటే అదన్నా ఉండాలి, ఇదన్నా ఉండాలి. ఈ రెండు ఒకే ఒరలో ఎమడలేవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాక్యము వినిన వారితో విశ్వాసం కలిగిన వారై సహవాసం చేయలేదు, లేదా కలిసి ఉండలేదు, దానివల్ల వాక్యము ఫెయిల్ అయిపోయింది అన్నటువంటి అభిప్రాయం మనం అక్కడ చూడగలుగుతున్నాం. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యము మరియు ప్రజలు, వింటున్న ప్రజలు ఏం వింటున్నారు? వింటున్నది అది మీకు విశ్వాసంగా మారుతుంది. తింటున్నది మీకు ఆరోగ్యంగానో బలంగా మారుతున్నట్లుగా వింటున్నది మీ ఆత్మీయ జీవితానికి ఆరోగ్యాన్ని, బలాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ఏదంటే అది వినొద్దు. ఈ మధ్యకాలంలో పాస్టర్ గారు చెప్పారు, నేను మొదట్లో ఒక ఆయన ప్రసంగాలు వింటున్నాను, ఒక 6-7 సంవత్సరాలు విన్నాను, తర్వాత విన్నాను లేదండి, ఏదో మారిపోయాడండి, బోధ మారిందండి, ఏదో కార్పొరేట్ సేవకుల్లాగా డబ్బులు వెనకాల పోయేటువంటి గ్యాంగ్ ఉంది, గ్రూప్ ఉంది, వాళ్ళలాగా బోధిస్తున్నారు అన్నట్టుగా మాట్లాడాడు. నువ్వు చెప్పింది కరెక్టే, నేను మొదట్లో అలాగా ఆయన మాటలు చెప్పే మాటలు కొన్ని దినాలు విన్నాను. తర్వాత హీస్ టీచింగ్ సమ్ ఫాల్స్ థింగ్స్, సమ్ ప్రాస్పరిటీ గాస్పల్ అని అనిపించింది. సత్యాన్ని బోధించేవాళ్ళు కావాలి, సత్యాన్ని సత్యంగా బోధించేవాళ్ళు కావాలి. సత్యానికి ఏదో కలిపి దాన్ని సజలీకరం చేసి దాన్ని డైల్యూట్ చేసేవాళ్ళు కాదు మనకు కావాల్సింది. దీనికి కలిపేవాళ్ళు కాదు మనకు కావాల్సింది. దీనిలోంచి ఏదో తీసేసేవాళ్ళు కాదు, ఉన్నది ఉన్నట్టుగా బోధించేవాళ్ళు మనకు కావాలి. కానీ దురద చెవులు కలిగినటువంటి అంతే దినపు విశ్వాసులు, అంతే దినపు సంఘ సభ్యులు తమకిష్టమైనటువంటి బోధకుల వెనకాల వెళ్తున్నారు. సత్య ఉపదేశాన్ని బోధించే వాళ్ళ వెనకాల వెళ్ళకపోవడం విచారకరం. సరే, వాటిలోకి వెళ్ళడం లేదు. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరొక పర్యాయము మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీ సంఘములోని యవనస్తులకి, మీ కుటుంబంలోని యవనస్తులకి ప్రత్యేకమైన ఆహ్వానం పలుకుతున్నాం. ఒకవేళ మీ స్థానిక సంఘ కాపరిని కూడా మీరు తీసుకొస్తే రండి, పర్లేదు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. వేదిక పెద్దది, వేదిక మీద ఇంచుమించు 20 చైర్స్ వరకు వేస్తున్నాం. అంబేద్కర్ భవన్ కనుక మీకు అక్కడ మీటింగ్ పెట్టిన వాళ్ళు అక్కడ మీటింగ్కి వెళ్ళారు తెలుసు, పెద్ద స్టేజ్ కనుక సేవకులందరూ ఉంటారు, అనేక మంది సేవకులు ఉంటారు. అందరూ కలిసి ప్రార్థిస్తూ, ఏకీభవిస్తూ, స్తోత్రం చెప్తూ అందరం కలిసి ఆ కార్యక్రమం జరగబోతుంది. మీ స్థానిక సంఘ కాపరిని కూడా మీరు తీసుకొచ్చినట్టయితే నాకు ముందుగా ఇన్ఫార్మ్ చేయండి. నేను అక్కడక్కడ తిరుగుతూ ఉంటాను. నేను ప్రసంగ టయానికి అక్కడ వేదిక మీద కనిపిస్తున్నా కనుక చెప్పండి, మా చర్చ్ పాస్టర్ గారిని మేము చెప్పాము, తీసుకొచ్చామని చెప్పండి. వారిని ఆహ్వానిస్తాం. చివరనే కాదు, ముందుగా చెప్పగలిగితే వారిని మా బ్రదర్స్, అధ్యక్షుడు వహించేవాళ్ళు కానీ ఇతర పాస్టర్లు కానీ వాళ్ళని వేదిక మీదకి ఆహ్వానిస్తాం. ఎందుకంటే దేవుని సేవకుడిని గణపరచాలి. దేవుని ప్రజల క్షేమం కొరకై, దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకై దేవుడు పంపించిన దేవుని దాసుని గణపరచాల్సిన అవసరం ఉంది. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై ఇట్స్ బుక్ ఆఫ్ యాక్ట్స్ 15th chapter verse 39.
మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 39వ వచనం. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున దేవుని స్తోత్రం. ఎస్, చదువుతున్నమాట 39వ వచనం. ఇట్ బికమ్ ఏ హీటెడ్ ఆర్గ్యుమెంట్. వాడొక భాషలో కూడా చదువుకుందాం. ఇట్ బికమ్ ఏ హీటెడ్ ఆర్గ్యుమెంట్. ఒక ఆర్గ్యుమెంట్ ఒకటి వచ్చింది 15వ అధ్యాయం స్టార్టింగ్లో. ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది. మొదటి ఆర్గ్యుమెంట్ ఇట్స్ ఎ నెగిటివ్ ఆర్గ్యుమెంట్, దిస్ ఈజ్ అ పాజిటివ్ ఆర్గ్యుమెంట్. అవి రెండు, అది స్ట్రాంగ్ ఇష్యూ, ఇది ఒక లైట్ ఇష్యూ లాగా ఉంది. ఇక్కడ డివిజన్ జరిగింది, అక్కడ కేవలం వాళ్ళు డిస్టెన్స్ అయిపోయారు. వాళ్ళు చాలా ఫార్గా దూరానికి వెళ్ళినట్టు అనుభవం కలిగింది. చదువుతున్నాను. అండ్ ఇట్ బికమ్ ఎ హీటెడ్ ఆర్గ్యుమెంట్, అనగా వేడివేడిగా వాడివాడిగా సాగినటువంటి వాదంలాగా ఉంది. ఎ డిసగ్రిమెంట్ సో షార్ప్ దట్ దే పార్టెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్. దే పార్టెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్. Barnabas took Mark and sailed to Cyprus, and Paul chose Silas as his partner. దేవుని స్తోత్రం. వాడుక భాషలో చదువుకుందాం. స్తోత్రం. వాళ్ళిద్దరి మధ్యలో తీవ్రమైన స్పర్ధ కలగడం వల్ల దేవుని స్తోత్రం. హల్లెలూయా. 39వ వచనం నేను చదువుతున్నాను, ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లోంచి. Therefore an angry argument took place so that they separated from each other. కలిసి ఉన్నవాళ్ళు, కొన్ని సంవత్సరాలుగా కలిసి ఉన్నవాళ్ళు, కొన్ని సంవత్సరాలు అంటే 30-40 సంవత్సరాలు కూడా అని కూడా అనలేము. మేబీ పౌలు 42లో, లేకపోతే ఇంకా ముందు 40లో ఆయన రక్షణ పొందాడు అనుకున్నా. ఇంచుమించు ఒక 10 సంవత్సరాల పైన ఉన్నట్టు ఆ స్నేహాన్ని కట్ చేసుకొని దే సెపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్. దెన్ బర్నబాస్ టుక్ మార్క్ విత్ హిమ్ అండ్ సెయిల్డ్ అక్రాస్ టు సైప్రస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బర్నబా అనేటువంటి సీనియర్ మ్యాన్, ఆదరణ పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు, సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అని పిలువబడిన వాడు, అపోస్తులుడైనటువంటి పౌలు, తార్సువాడైనటువంటి పౌలు వీళ్ళు విడిపోయారు. వీళ్ళ శిష్యులు కూడా విడిపోయారు. వాళ్ళిద్దరికి కలిపి ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు ఎటు వెళ్ళాలో తోచక, మా మామయ్య ఉన్నాడు, మా మేనమామ ఉన్నాడు, ఆయనతో పాటు వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. బర్నబాస్తో పాటు వెళ్ళిపోయాడు. బంధుప్రీతికి అవకాశం లేకుండా, తనకంటూ మేనల్లుడు ఎవరు లేరు కనుక, ఉన్నారో లేదో మరి తెలియదు, ఉండింటారు. కానీ ఆ మేనల్లుడు మినిస్ట్రీలోకి, బంధుత్వానికి మినిస్ట్రీలో ఒక పాత్ర లేకుండా చేసుకున్నాడు పౌలు. ఆత్మీయ బంధుత్వానికే సేవలో ప్రాధాన్యత ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన వాళ్ళకే మనం అవకాశాలు కల్పిస్తూ ఉంటే బయట వాళ్ళకి మనం అవకాశం కల్పించే అవకాశం లేదు. ఎంతసేపటికి పాస్టర్ గారు, ఆయన కొడుకు, ఆయన కూతురు, ఆయన అల్లుడు మాత్రమేనా? ఇక పాడగలిగిన వాళ్ళు లేరా? ఆడగలిగిన వాళ్ళు లేరా? మాట్లాడగలిగిన వాళ్ళు లేరా? వెళ్ళగలిగిన వాళ్ళు లేరా? ఒక కార్పొరేట్ పాస్టర్ ఆయన కొడుకునే డెవలప్ చేసుకుంటాడు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన 3 కొడుకులుంటే 3 నగరాలు పెట్టేసుకున్నాడు. భౌతికమైన కుమారులను పెట్టుకున్నాడు, ఆత్మీయ కుమారులు ఎవరు లేవనెత్తలేకపోయారు. మళ్ళీ టీవీ ప్రసంగికులే వీళ్ళు, పాపులర్ అయిన వాళ్ళే, పుస్తకాలు రాసిన వాళ్ళే, ఒక పెద్ద సేవ చేసిన వాళ్ళే, వాళ్ళు పెద్ద దేవుజనులుగా భావిస్తుంది లోకం. వీళ్ళు కుమారులను లేవనెత్తలేకపోయారు, తిమోతీలను తయారు చేయలేకపోయారు, జాషువాలను తయారు చేయలేకపోయారు, ఎలీషాలను తయారు చేయలేకపోయారు. భౌతికమైన కుమారుణ్ణి నీ ప్లేస్లో పెట్టడం అది పెద్ద విషయమేం కాదు. కానీ ఒక నీకు సంబంధం లేనటువంటి ఒక వ్యక్తిని, ఒక ఆత్మీయ కుమారుణ్ణి తీసుకొని నీ ఆత్మీయ పరిచయలో భౌతికమైన ఆశీర్వాదాలు అనుభవించినట్లుగా పెట్టడం అనేది అదొక ఇట్స్ సాక్రిఫైస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, మన టైటిల్ విభజన, డివిజన్. ఈ మాట చెప్పినప్పుడు, వీళ్ళిద్దరు విడిపోయారు అని చెప్పినప్పుడు ఆదికాండం 13వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనిస్తే, కొంతకాలము కలిసి ఉన్నటువంటి అబ్రహాము, లోతు విడిపోయారు. కొంతకాలం కలిసి ఉన్నారు. అబ్రహాము యొక్క జీవన విధానాన్ని, అబ్రహాము యొక్క విధానాన్ని పరిశీలించి అబ్రహాములాగా మారాలి, స్పిరిట్ ఆఫ్ అబ్రహాము కలిగిన వాడై ఉండొచ్చు లోతు. అబ్రహాము లేకుండా బ్రతకలేకపోయిన వాడు ఒకప్పుడు.
కానీ ఇప్పుడు అబ్రహాములాగా బతకగలిగిన వాడు. కానీ దేవుని విషయంలో అలా లేదు. దేవునికి దూరమై మనం ఏం చేయలేం, విజయం సాధించలేం. ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయలేం. స్తోత్రం, హల్లెలూయా. వారిద్దరూ వేరైపోయారు. వేరైపోయిన తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. లోతుతో మాట్లాడలేదు మరి తెలీదు. 19వ అధ్యాయంలో దేవుడు తన దూతలను పంపించి లోతు కుటుంబానికి దేవుడు కలుగు చేసినటువంటి విడుదల గురించి మనం చదువుకుంటున్నాం. వాళ్ళిద్దరూ వేరైపోయారు. స్తోత్రం. కొన్ని స్నేహాలు కొంతవరకే, కొన్ని బంధాలు కొంతవరకే. అబ్రహాము కుమారుడు అబ్రహాము యొక్క దాసులు కలిసి ప్రయాణం చేశారు. కుమారుడు కొండ మీదకి వెళ్ళాడు, దాసుల కింద ఉండిపోయారు. కుమారుని మరి ఎక్కువ దూరం తీసుకొని వెళ్ళొచ్చు, కానీ దాసుల్ని ఎక్కువ దూరం తీసుకొని వెళ్ళలేము. 12 మందిని తోట వరకు తీసుకొని వచ్చాడు, 9 మందిని దూరంగా పెట్టి మరి 3 తనతో కూడా ఇంకాస్త దూరం తీసుకుని వెళ్ళి ఆ 3 కూడా దూరం చేసి కాస్త దూరం, రాతివేత దూరంలో ఉంచి తాను వాళ్ళకి కాస్త ముందు వెళ్ళి ప్రార్థనలో గలిపాడు. రండి మనం 3 కలిసి ప్రార్థన చేద్దాం. మీ 3 నేను 4 కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు 5వ వాడుగా ఆయన ప్రత్యక్షం అవుతాడని చెప్పలేదు. మీ ప్రార్థన మీదే, నా ప్రార్థన నాదే. ప్రార్థన కలిసి చేయొచ్చు, అదే సమయంలో ప్రార్థన వ్యక్తిగతమైనది. వీ కెన్ డూ ఎ కార్పొరేట్ ప్రేయర్, బట్ ప్రేయర్ ఈజ్ ఇండివిజువల్ యాక్టివిటీ అనే సంగతిని మనం మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం. టీవీలో ఒక ప్రకటన వస్తుంది, మరక మంచిదే అని. మరక ఎందుకు మంచిది అని వాళ్ళు చెప్తున్నారు, ఎందుకు సమర్థిస్తున్నారంటే మరకే లేకపోతే వాళ్ళ యొక్క ఉత్పత్తి యొక్క అవసరత లేదు, వాళ్ళ యొక్క ప్రొడక్షన్ అవసరత లేదు, వాళ్ళ యొక్క వాషింగ్ పౌడర్ యొక్క అవసరత లేదు, వాళ్ళ యొక్క డిటర్జెంట్ యొక్క అవసరత లేదు. అందుకే మరక ఉంటే ఉండదు, మరక మంచిదేగా. మరకను మేము మాయం చేస్తాం, మా పొడి మాయం చేస్తే, మా లిక్విడ్ మాయం చేస్తే, మా సోప్ మాయం చేస్తుంది అనేది వాళ్ళ యొక్క వాదన, వాళ్ళ యొక్క ప్రకటన. మరక మంచిదే, ఆత్మ సంబంధంగా కాదు. ఆత్మ సంబంధంగా మరకలు మంచివి కాదు, ముడతలు మంచివి కాదు, డాగులు మంచివి కాదు, కళంకమైనదైనా మంచిది కాదు. కానీ యేసు రక్తం ఉంది, ఏ కళంకానైనా, ఏ డాగునైనా, ముడతనైనా సరిచేయగలిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, విభజన మంచిదే, కానీ అది దైవికమైన ఉద్దేశం ప్రకారం వేరైపోతే ఓకే. ఒక పెద్ద సంస్థలోంచి విడిపోయి చిన్న సంస్థలు తయారవుతున్నాయి. మంచిదే, ఒక పెద్ద సంస్థ మాత్రమే ఉండి కొంత పరిచర్య చేయగలదు. దానిలోంచి వేరై వచ్చిన వాళ్ళు, దాని పిలకలుగా బ్రాంచెస్గా వెళ్ళిన వాళ్ళు మరింత ఎక్కువ పని చేయగలుగుతున్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అబ్రహాములాగా మారాలనుకుని అబ్రహాములాగా మారుతూ, అబ్రహాము నుంచి వేరైనప్పుడు అబ్రహాములాగా బతకగలిగిన వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విభజన మంచిదే. దేవుని వాక్యంలో రాయబడింది, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, మీలో యోగ్యుడైన వాడు ఎవరో కనబడు నిమిత్తం మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు, భేదాభిప్రాయములు ఉండక తప్పదు. వస్తుంటాయి, ఎందుకు వచ్చాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఆ మాట చదువుతున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం. మీలో యోగ్యులైన వారెవరో కనబడినప్పుడు అయోగ్యులైన వారెవరో తెలిసిపోతుంది. మీలో భిన్నాభిప్రాయములు ఉండాల్సిందే అని అంటుంది. ఏకాభిప్రాయాలు లేవు, ఏకాభిప్రాయం రావాలి. దేవునికి స్తోత్రం. ఏకాభిప్రాయాన్ని దేవుడు తీసుకొని రాబోతున్నందుకు దేవునికి స్తోత్రం. భిన్నాభిప్రాయాలు కలుగజేసి, భిన్నాభిప్రాయాలకు అనుమతించి యోగ్యుడైన వాడిని బయట పెడుతున్నాడే, స్టాండప్ ద వర్ది వన్ అంటున్నాడే, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం, దేవుని స్తోత్రం. విభజన గురించి 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. విభజన ఏం చేయకూడదు, విభజన ఎట్టి విభజనగా ఉండకూడదు. 15వ అధ్యాయము 39వ వచనం. చాలండి, మనం మూలవాక్యం కనుక మనం చదవడం లేదు. అక్కడ రాయబడిన మాట, బర్నబా మార్కును పోగొట్టుకోలేక, మేనలుడైనటువంటి మార్కును పోగొట్టుకోలేక, మేనలుడైనటువంటి జాన్ మార్కును పోగొట్టుకోలేక, యెరూషలేములో ఇంచుమించు తన మినిస్ట్రీ కాకపోయినా తాను పాలిభాగస్తుడైనటువంటి ఆ మినిస్ట్రీలో
ఆ మినిస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అయినటువంటి మార్కును వెంట పెట్టుకొని ఓడ ఎక్కి సైప్రస్కి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అక్కడికి? కుప్రాకి ఎందుకు వెళ్ళాడు? కుప్రా ద్వీపానికి, ఐలాండ్కి ఎందుకు వెళ్ళాడు అని మనం ఆలోచిస్తే, బర్నబా ఒక సందర్భంలో పౌలు కోసం తార్సు వెళ్ళి కుప్రా దగ్గరికి వెళ్ళాడు. తన మినిస్ట్రీ, తన ఊరిని పరిచయం చేశాడు. ఇది మా ఊరండి, ఎక్కడి నుంచి వచ్చాను నేను, జూయిష్ రూట్స్, జూయిష్ బ్యాక్గ్రౌండ్స్ కలిగిన వాడిని నేను. నీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్స్ ఉందో నాకు కూడా అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంది. నీకు బెంజమినైట్, బెన్యామీను గోత్రపు బ్యాక్గ్రౌండ్ ఉందేమో, కానీ నాకు లేవి గోత్రపు బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు కొద్ది ప్రీస్ట్లీ బ్యాక్గ్రౌండ్ ఉంది. కానీ వాటన్నిటి నేను వదిలిపెట్టాను ప్రభువు కోసం అని చెప్పాడు. ఎందుకు చెప్తానంటే, మొట్టమొదటి విషయం, విభజన వ్యక్తిగతమైన దర్శనాన్ని నష్టపరచకూడదు. కుప్రాకి వెళ్ళాలి, కుప్రాలో మినిస్ట్రీ చేయాలి. మై ఓన్ మినిస్ట్రీ, మై ఓన్ ప్లేస్, మై నేటివ్ ప్లేస్ షుడ్ బి సేవ్డ్ అనేటువంటి దర్శనాన్ని కలిగి ఉన్నాడు అతను. అందుకోసమే వెళ్ళడం అక్కడికి వెళ్ళిపోయాడు. లాస్ట్ టైం మేము కవర్ చేసిన కొన్ని ప్రదేశాలకు వెళ్దాం అనుకున్నారు, కానీ వెళ్ళలేకపోయారు. బర్నబా అకస్మాత్తుగా మార్కును పిలిచి మార్కుని టీంలో చేర్చుకున్నాడు. రెండో విషయం 15వ అధ్యాయము 38వ వచనం. అయితే పౌలు పంఫిలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్ముని విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదు అనేది పౌలు యొక్క వాదన. యుక్తమే అను బర్నబా వాదన. రెండు వాదాల మధ్యలో ఎవరు గెలిచారు, ఎవరు కరెక్టు, ఎవరు తప్పు అనే విషయాల్లోకి వెళ్ళడం లేదు. కానీ వ్యక్తిగతమైనటువంటి బంధాలను నష్టపరచకూడదు. విభజన అనేది వ్యక్తిగతమైన దర్శనాన్ని నష్టపరచకూడదు. విభజన అనేది వ్యక్తిగతమైన బంధాలను నష్టపరచకూడదు. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 3వ వచనం. అనగా తిమోతి తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరాడు, ఇష్టపడ్డాడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించాడు. చాలండి, సున్నతి అనేది మన పాయింట్ కాదు. మనం ఆలోచిస్తున్నమాట తిమోతిని తీసుకుని వెళ్ళాడు అని చెప్తున్నమాట. వ్యక్తులను మనం నష్టపరుచుకోకుండా, కొత్త వ్యక్తులను నష్టపరుచుకోకుండా ఉండాలి. మన విభజనను బట్టి, విభజన జరిగినప్పటికీ కూడా వ్యక్తులను సంపాదించుకునేటువంటి అనుభవం మనకు ఉండాలి. నాలుగో విషయం, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్ముడు వారిని ఆటంకపరిచాడు. ఆసియాలో వాక్యం చెప్పకూడదు. వెనకాల ఒక టీం ఉంది, ఆ టీం కవర్ చేయొచ్చు. ఏ టీం వెళ్ళకపోతే బి టీం వెళ్తుంది, బి టీం వెళ్ళకపోతే ఏ టీం వెళ్తుంది అన్నట్టుగా అనమాట. అంటే నా మాటల యొక్క ఉద్దేశం, వ్యక్తిగతమైన నడిపింపును నష్టపరుచుకోకూడదు. అనవసరంగా కలిసి ఉన్నాం, విడిపోయాం, మీకు ఎందుకు ఈ తలనొప్పులు అని వెక్స్ కాకుండా, డిప్రెషన్కి గురి కాకుండా, బర్నబా లేకపోతే మాత్రమే ఏంటి, భగవంతుడు ఉన్నాడు కదా, పౌలు లేకపోతే ఏమి, ప్రభు ఉన్నాడు కదా అనే దృక్పథంలో వాళ్ళు ముందుకు సాగారు. వాళ్ళకు ఒక స్పిరిట్ గైడెన్స్ ఉంది. వాళ్ళని పరిశుద్ధాత్ముడు ఆటంకపరిచాడు, వాళ్ళని వెళ్ళనివ్వలేదు, అయినప్పటికీ దే హ్యావ్ గైడెన్స్. కాబట్టి విభజన ఆత్మ సంబంధమైనదిగా ఉండాలని, ఆత్మ సంబంధమైన పరిచయ వృద్ధి కొరకు మన విభజన సహకరించే విధంగా ఉండాలని, అట్టి విభజన ప్రభు ద్వారా జరగబడితే మంచిదని, అట్టి విభజన అనుభవంలో మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.